రియలైజ్ చేసినాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అతి వరస్ట్ సిచ్యువేషన్లను తీసుకోవాలన్నట్టుగా కాళేశ్వరం కట్టిందండి. అది కట్టాల్సినట్టు చోట కట్టకుండా అది వరస్ట్ సిచ్యువేషన్, నీళ్లు లేనప్పుడు అక్కడ తీసుకోవడానికి పెట్టినటువంటి కాళేశ్వరం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు కావలసినట్టు జాగాలు కట్టుకోకుండా ఇక్కడ కట్టుకోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వచ్చినాయి. కూలిపోకపోతే ఎందుకు వస్తుండే సమస్య? ఎందుకు మాట్లాడగలుగుతుంటారు? ఎందుకు విమర్శలు వస్తుంటుండే? ఇప్పుడు తుమ్మిడి అట్టి దగ్గర మనం కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది. అది దాదాపుగా అక్కడ ఉన్నటువంటి దాన్ని వ్యాప్కో సంస్థ ఇది ఇక్కడ బెటర్ గా గ్రావిటీ ద్వారా అంటే భూ ఆకర్షణ ద్వారా వచ్చేటువంటి వాటర్ మనకు ఎల్లంపల్లిలో నింపుకోవడానికి అవకాశాలు ఉండే దాంట్లో నింపుకోవాల్సినటువంటి. అక్కడ దాదాపుగా మనకు 38 నుంచి 40 వేల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇన్ని ఎత్తిపోతలు, ఇన్ని సమస్యలు ఉండకపోతుండే. దాని ద్వారా ఇప్పుడు మనకు ఎల్లంపల్లి దాంట్లో మనం నింపుకుంటుంటే దాని ద్వారా కిందికి వస్తుండే, అన్నిటికీ అవుతుండే. సరే ఇక్కడ కట్టుకోవాల్సినట్టు కట్టుకుంటుంటారేమో తర్వాత, కానీ అసలు తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర వరకు వాటర్ వస్తుంది కదండి. దీన్ని ఆ రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఒక 71 కిలోమీటర్లు పని జరిగింది ఎల్లంపల్లికి నీళ్లు రావడానికి. ఇలా దాన్ని ఎందుకు మరి దాన్ని ఇబ్బంది చేసేసుకొని మరి ఇక్కడ కాళ్ళ కిందికి వచ్చిందంటే మనకు అక్కడ ఉన్నటువంటిది ఒకటే. ఇప్పుడు చేవెళ్ల ప్రాణహిత దగ్గర కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టు, దాని మీద ఒక నది మీద, తర్వాత గోదావరిలోకి వచ్చేటువంటి వాటర్ ఇది. కాబట్టి మరి ఆ దురబుద్ధితోట మరి 1,00,000 కోట్ల రూపాయలకు అందులో మరి కమిషన్ల కక్కుర్తులా ఏం జరిగింది అనేది మరి జితేందర్ గారు, గతం అయిపోయింది, కట్టేశారు కాళేశ్వరానికి సంబంధించి జరగకుండా ఒక అపశృతి కూడా జరిగింది. దాని ప్రభావం బీఆర్ఎస్ మీద ఎన్నికల్లో చూపించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అంటే కాళేశ్వరాన్ని ఏమైనా ఉపయోగించుకునే ఉద్దేశం ఉందా? ఉపయోగపడుతుందా లేదా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు దాని మీద ఒక క్లారిటీ మీకు ఉందా లేదా అనేటటువంటి సందేహాలు వస్తున్నాయి కదా. ఒకటండి, ఈ ప్రాజెక్టులు కట్టే వరకు మన చేతిలో ఉంటాయి. తర్వాత ఎన్డీఎస్ఏ, నేషనల్ అథారిటీ డ్యామ్స్, ఇప్పుడు నా ఎన్డీఎస్ఏ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ డ్యామ్ అనేది వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఆ చూసినటువంటి ఇక్కడ పొరపాట్లు పొచ్చులు జరిగితే రేపు కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడతారు. అది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఏమన్నారంటే అప్పుడు దాని మీద కూలిపోయిన తర్వాత దానికి ఒక గోస్ట్ కమిటీ వేసిండ్రు, జరిగింది, సిబిఐకి పోయింది, దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల అవినీతి జరిగిందని చేస్తా ఉన్నారు కదా ప్రభుత్వము. ఇప్పుడు ఈ రోజు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దానికి మరి ఎన్డీఏఎస్ కు ఒక నివేదిక కోసం మరి ఎట్లా వాడాలి ఎట్లా అని. ఇప్పుడు పంపులో నుంచి ఇప్పుడు 3 డ్యాములు, 3 బ్యారేజీలు కట్టిరు, 3 పంప్ హౌజులు, 3 మన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్ అండి. అది ఒక చిన్న వ్యవస్థ కాదు కదా. 3 సార్లు ఎత్తిపేసుకోవాలి. సుందిల్లా, అన్నారము, మేడిగడ్డ. ఇప్పుడు సుందిల్లా, అన్నారం కూడా అందులో నుంచి లీకేజెస్ అవుతున్నాయి. మేడిగడ్డ అయితే మొత్తం మీద 7 దగ్గర బ్లాక్ దగ్గర అది కూలింది. అది రేపు అక్కడ ఇప్పుడు ఎత్తిపోయడం అనేది వాటర్ అనేది నాకు కూడా కొంత అవగాహన ఉంది వాటర్ విషయంలో. నేను కూడా రైతునే కాబట్టి బావిలో నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంటే లాగలేమండి. అది అక్కడ వాటర్ ఉండి దాన్ని ఆపుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది. లేదంటే ఏమైతే అందులో ఉన్నటువంటి మనకు లాగడం అనేది కుదరదు అది వాటర్. కాబట్టి రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఎన్డీఏ దానికోసం ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఒక లెటర్ రాసిండు కాబట్టి వస్తుంది. దీనిపై అనేక రకంగా ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని నీటి ఎత్తిరండి 10 సంవత్సరాలు. ఆయన 2019లో ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 150 టీఎంసీలు ఎత్తిండ్రు. దానికి బీఆర్ఎస్ వెర్షన్ విందాం వాళ్ళు ఏం చెప్తారో విందాం. మనతో పాటు దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు ఏం చెప్తారు అసలు కాళేశ్వరం అంశానికి సంబంధించి? ప్రభుత్వం తన పాత వాదనే కంటిన్యూ